హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు. స్పైస్ రూట్లో ఈరోజు మనం చాలా క్విక్గా అలాగే చాలా ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేసుకుందామండి. ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి, అలాగే హెల్త్కు చాలా మంచిది. ఈ బ్రేక్ఫాస్ట్ కోసం 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇందులోకి రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు పిండికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. మన దోసపిండి కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు నాననివ్వాలండి. ఇది నానే లోపల మనము స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, కొద్దిగా పచ్చెనగపప్పు వేసుకోవాలి. వీటిని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వీటన్నిటిని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం కలుపుకున్న పిండిలోకి వేసుకోవాలి. పిండిలో వేసుకున్న తర్వాత ఈ పిండినంతటిని గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద దోసల పెనం పెట్టుకొని వేడి చేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని వేసుకోవాలి. దోసలాగా వేసుకోవాలండి, మరీ పల్చగా వేసుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా మందంగా ఉండే విధంగా వేసుకుంటే సరిపోతుందండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలండి. ఇందులోకి ఏ చట్నీ అవసరం లేదండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే తినేసేయచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇప్పుడు మనం మరొక దోశను కూడా వేసుకుందాము. ముందుగానే ఎటువంటి ప్రిపరేషన్ అవసరం లేకుండా ఇన్స్టెంట్గా ఈ దోశలు వేసేసుకోవచ్చండి. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ విధంగా మనకి ఎన్ని దోశలు అవసరమైతే అన్ని వేసుకుంటే సరిపోతుందండి. చూశారు కదా, చాలా క్విక్గా ఇన్స్టెంట్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.